ఈగలు పగపడతాయా అన్నటువంటి అంశంతో తెరకెక్కినటువంటి ఈగ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఆశేష ప్రేక్షక ఆదరణ పొందింది. కానీ అదే ఈగలు ఒక గ్రామస్తుల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తే ఆ గ్రామస్తులు ఎటువంటి ఇబ్బందులు పడి ఉంటారు? అసలు మునుపెన్నడూ లేనటువంటి ఈ ఈగల భయం ఆ కుగ్రామాన్ని ఎందుకు వెంటాడింది? ఎటువంటి పరిణామాలు ఈరోజు ఆ ఈగల కారణంగా కనీసం ఆహారం తిందామన్నే, తాగునీరు తాగుదామన్నే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి ఈగల ఇబ్బందితో బాధపడుతున్నటువంటి బాలకరామపేట గ్రామానికి చెందిన కేవలం 10 ఇల్లున్నాయి, 60 మంది జనాభా ఉన్నటువంటి ఈ కుగ్రామంలో ఈగల బెడద వీరిని ఎందుకు వెంటాడుతుందనే ప్రశ్న వారికి కూడా అంతు చిక్కట్లేదు. గత వారం రోజులుగా ఈగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి వారి ఇబ్బందులు ఎన్ని పడ్డారు? అసలు ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపట్టిందా అన్న విషయం గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ఈగలు బెడదేయటమ్మా ఈ ఊర్లోనే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఈగల వల్ల మీకు వచ్చిన కష్టం ఏంటి? 11 ఇళ్ళు ఉన్నాయి బాబు. 8 రోజులు అవుతుంది. చాలా ఈగలు ఎక్కడి నుండి వస్తున్నాయో మాకే తెలియదు. చాలా ఈగలు పిల్లలు ఎవరికి రానివ్వడం లేదు. చాలా ఇబ్బంది పడ్డాం. పసుపు నీళ్ళు పోసినాము, కుప్పారం వేసినాము, యాది వేస్తున్నా మరి ఆగడం లేదు. ఆకపోతటికి మాకు సెక్రటరీ వచ్చి కొద్దిగా సహకరించి కొద్దిగా తగ్గినాయి, బాగుంది, మంచిగా ఉన్నాం. గొప్ప ఇబ్బంది అయిపోయినాం రైతులు మేము. ఎందంటే వెళ్ళడానికి లేదు, చిన్న ఊరు మాది. మీరు ఒక రవ్వ జాగ్రత్తగా తీసుకొని అతను సెక్రటరీ గారు చాలా మందులు వేస్తున్నారు. కానీ కొంచెం కొంచెం ఈగలు ఉంటున్నాయి కదా, మీరు చూసి 50 మందులు మంచివి చూసి వెయ్యాలి. చాలా ఈగలతోటి గొప్ప ఇబ్బంది అయిపోయినాం. అంటే కందిరేగ కరుస్తుంది, లేకపోతే తేనెటీగ కరుస్తుంది. ఈగలు కరిచే పరిస్థితి అయితే ఉండదు, కానీ ఎటువంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేశారు? ఇబ్బంది అంటే పాల్లోన, నీళ్ళలోన, వంటలోన, వడ్డల్లోన, తిన్ని భోజనంలోన, తాగిన నీళ్ళలోన చాలా ఇబ్బంది అయిపోయినాం. చెట్టు కిందకి వెళ్ళి భోజనాలు చేసినాము. అంతకు పరిశ్రమ మరి ఏడ్చి ఇస్తాం. ఇళ్లలో ఉండే పరిస్థితి లేకుండా చేసేయి చాలా పోగులు ఇంట్లోనే ఉండలేకపోయేవాళ్ళము. మరి ఎంత బాధపడ్డామో తెలదు. సెక్రటరీ గారు వచ్చి అతను ప్రయత్నం అతను చేసినారు. ఆ ప్రయత్నంతోనే ఈగలు తగ్గాయి అనుకుంటున్నారా? మళ్ళీ ఎట్నుండి వస్తున్నాయో తెలియదు కదా. ఎట్నుండి వస్తున్నాయో మాకు తెలియదు, అతనికి తెలియదు, మాకు తెలియదు. ఒక రోజుకు లోవ అవుతాయి, ఒక రోజుకు తక్కువ అవుతాయి. మరి ఇతను ఏదో చెయ్యాలి, మీరే ఏదో పరిష్కారం చెయ్యాలి. గతంలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురు చూసారా? లేవు, ఎప్పుడు లేవు. 60 రోజులు అవుతుంది. చాలా ఇబ్బంది అయిపోతాను. చెట్టు కింద ఉండి, చెట్టు కింద పడుకొని, చెట్టు కింద కూకొని, బయట నుండి ఇంటి నుండి అతనికి వెళ్ళిపోతాను అంటే మీరు ఆలోచించుకోవాలి. అంత బాధపడిపోతాను. అవి మూకుమ్మడిగా వస్తున్నాయా, లేకపోతే గుంపులుగా ఎటువైపు నుండి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి? మరి ఇంట్లో దొరబడుతున్నాయి, మరి మీద వాలిపోయి బుర్రలోన ఇంట్లో దొరబడిపోయి పాలల్లా, నీళ్ళల్లా, టీలోన అంత లెక్క చాలా ఇబ్బంది అయిపోతాను. ఈ పరిస్థితులు కేవలం ఎవరు బంధువులు కూడా మీ ఊరికి రానట్టు ఎవరూ రావడం లేదు, బంధువులు రావడం లేదు, పిల్లలకు రాణించడం లేదు. ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు. ఒక్క భార్యాభర్తలమే ఎక్కడోటి ఉండిపోతున్నాము. ఎవరు పిల్లలు వస్తామన్నా మీరు రాకండి అయ్యా, మేమే జబ్బులతో ఉంటాము, మా పరిస్థితి ఏదైతే అదే, కానీ మీరు రాకండి అని చెప్పినాము. చూస్తే కనుక 10 ఇల్లున్నటువంటి ఈ గ్రామంలో కేవలం పెద్దవాళ్ళు మాత్రం ఉంటున్నారు. అయినప్పటికి కూడా ఈ ఈగల బెడద గత వారం రోజులుగా వారి కంటి మీద కునుకు లేకుండా చేయడంతో పాటు ఇళ్లల్లో ఆవాసం ఉండే పరిస్థితి కూడా లేకుండా చేసినటువంటి వ్యధను అనిపించిన వారు మాత్రం అన్నం తినాలనుకుంటే చెట్లు నీడకెళ్ళినటువంటి దుస్థితి. ఈ పరిణామాల నుండి ఎలా గట్టెక్కారనే విషయం గ్రామస్తులు అడుగుదాం. అసలు మునుపెన్నడైనటువంటి పరిస్థితి వ్యవసాయ ఆధారితమైనటువంటి గ్రామం లాగుంది. ఈ గ్రామానికి ఈ ఈగల బెడద ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటే? ఎక్కడి నుండి అనేది మాకు తెలీదు. గుంపులుగా వస్తున్నాయి వారం దినాలు బట్టి. ఆయన సెక్రటరీ గారు వచ్చి కొంత కంట్రోల్ చేశారు. ఇప్పుడు సగా అక్కడక్కడ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సగా కాపలా ఉన్నాడు ఆయన. అంటే ఆయన నివారణకు చేస్తున్న ప్రయత్నంలో అవి రాక తగ్గుతాయి అనుకుంటున్నారా, లేకపోతే ఇంకెటువంటి వస్తే తెలియదు ఒక భయం ఉందా? భయం ఉంది, ఇంకెలాగుంటుంది అనేది ఆలోచన ఉంది. పూర్తి తగ్గుతాయా? రోజుకి 2 సార్లు పేరు చేస్తాను ఆయన. ఆయన చేసినంతప్పటికి ఒక 12-13 గంటల్లో వస్తున్నాయి. మళ్ళీ తయారైపోతాయేమో మాకు భయంగా ఉంది. అంటే రాత్రి పగలు కంటి మీద కునుకు లేకుండా చేసే పరిస్థితి? ఆ కంటి మీద కునుకు లేకుండా పరిస్థితి చేస్తుంది. తల మీద వాలిపోవడము, రప్పుతూనే మీద పడిపోవడము, పాలల్లోన, నీళ్ళలోన, భోజనంలోన, ఈ వేడిదైనా మూత పెట్టకపోతే అవడం లేదు. కొద్ది ఖాళీ ఉన్నా దానిలో పడిపోతున్నాయి. అంటే సాధారణంగా ఆషాఢ మాసం అంటే ఈగలు ఎక్కువ ఉంటాయి, కానీ ఆషాఢం పోయిన ఎప్పుడు చూడలేదు. ఇంకా ఆషాఢం ఇంక తగలేం లేదు కదా. ఇప్పుడు మాకు స్టార్ట్ అయిపోయి ఎలాగయ్యేవో మాకు తెలియకన్నా ఉన్నది. కానీ మునుపెన్నటి ఇటువంటి పరిణామాలు చవి చూసారా? ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు మటు చూసాం.
చూస్తే కనుక ఈగల బెడద అంటున్నారు కదమ్మా, అది ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి కూడా ఒక ఆవేదన కలిగించే పరిస్థితి ఉంది కదా. మరి గ్రామస్తులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చేయవలసిన ప్రయత్నాలు సెక్రటరీ గారు వచ్చి చాలా పరిష్కారం చేశారు. కానీ ఇంకా ఎటువైపు నుంచైనా ఈగలు వచ్చి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. లేదని చెప్పలేం, ఖచ్చితంగా ఉంది. కాబట్టి మీ అందరూ కొద్దిగా చూసి గ్రామస్తులను కూడా కొద్దిగా చూడవలసిందిగా కోరు. పగస్తులు కూడా రానటువంటి ఒక కష్టం ఈ గ్రామస్తులకు వచ్చింది అంటే, పగస్తులకు కూడా ఇలాంటి రాకూడదు. ఆ, అంటే ఈగ పగపట్టింది అన్నటువంటి పరిణామం కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. అదే మరీ ఇంత దారుణంగా నేను ఎప్పుడు చూడలేదు సార్. మేము నిన్న కూడా ఈవినింగ్ వచ్చాము, మాకు తెలియదు, మేము టెక్కల్లో ఉంటున్నాము. ఇలా వచ్చి చూసేసరికి చాలా దారుణంగా ఉంది. మళ్ళీ ఈరోజు వచ్చాం, పోనేమో కొద్దిగా అయినా తగ్గుతాయని. ఏమీ లేదురా, మార్పు అయితే అస్సలు ఏమి లేదు సార్. ఈగ సినిమా ఈ ఊర్లో మరొకసారి రిపీట్ అయిందంటే అయింది సార్. ఈగ సినిమా ఖచ్చితంగా రిపీట్ అయ్యింది. చూస్తే కనుక ప్రస్తుతం ఈ గ్రామస్తులకు వచ్చినట్టు ఈ ఈగల సమస్య పట్ల ప్రభుత్వం ఇప్పటికే స్పందించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఊరోళ్ళకి వచ్చినటువంటి కష్టం మరో ఊరోళ్ళకి కూడా రాకూడదన్నటువంటి పరిస్థితి మీరు ఇక్కడికి వచ్చి చూసారా? చూసాం సార్. మాది సొంతూరు ఈ ఊరే, మేము టెక్కలో స్టే చేస్తాం జాబ్ పరంగా. కానీ అంటే ఇక్కడ ఉండడం వల్ల ఇప్పుడు ఇంతవరకు కోల్ ఫామ్ పెట్టి 3-4 సంవత్సరాలు అయింది. దానివల్ల అప్పుడు ఉండేటంటే కొంచెం బెడద ఉండేది, మేము కూడా అంత విధంగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక గత 5-6 రోజులు, వారం రోజులు అవుతుందంట. దాని మీద ఏంటంటే ఇప్పుడు మేము వచ్చి మామూలుగా అంటే చూడడానికని వచ్చాము. మేము వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా చెప్పారు, మా సెక్రటరీ గారు కూడా చెప్పారు స్పేర్లు చేయండి అని. వాళ్ళు చేస్తున్నారు. అంటే కోల్పాల్ట్రీ కారణంగా ఈ పరిణామమా, లేకపోతే మునుపెన్నుడు లేదు అంటే ఇంతవరకు లేదు. వాళ్ళ పరిమాణం ఎవరి తప్పిదం అనేది మనకు తెలియదండి. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ లేదు. మా గ్రామంకి పట్టిన గ్రహం ఏదో అనుకోవాలి. ఆ సంఘటనలో మాకైతే ఎక్కువ బెడద పెడుతున్నాయి. అది విషయం. చూస్తే కనుక బాలకపేట గ్రామానికి వచ్చినటువంటి ఈ కష్టాన్ని నుంచి గట్టెక్కిందేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతారు. ఇప్పటికే సెక్రటరీ మాత్రం క్షేత్రస్థాయిలో వచ్చి గ్రామంలో మాత్రం మొత్తం స్ప్రే చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఇల్లును విడిచి ఇక్కడ దేవాలయం దగ్గర శ్రద్ధ తీర్చుకుంటున్నారు. అసలు ఈగల బెడద ఏంటి తాతయ్య? ఏటయ్యా, ఇప్పటికీ నాకు 90 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఎంత ప్రభావం ఎప్పుడూ లేదు, తెలిసిందా? ఇప్పుడు కావలసినంత ఈగలు ఇదే సంవత్సరంలో ఒక వారంలోనే మరి అన్నం పట్టుకుంటే ఈ చెయ్యి నుండి వాలిపోయేది, తెలిసిందా? అలా ఉండి మేము చేసి భరించలేక ఆ మహనీయుడు వచ్చినట్టు ఒకసారి చేసిన చుట్టూ చేసినా తగ్గలేదు. తర్వాత మళ్ళీ ఏదో మందు తెచ్చి మరుసటి రోజు చేస్తే కొద్దిగా తగ్గినా ఎప్పుడు లేని ఘోరం ఇది. కానీ మళ్ళీ ఎట్నుండి వస్తాయన్న తెలియని భయం కూడా మీలో కలుగుతుంది. ఉన్నది, ఎట్లుండి వస్తుందని భయం కూడా ఉన్నది. ఎందుకంటే జిమ్మిలాడు లేదు మా సైడు, మీరు ఊళ్ళో వచ్చుంటారు. తర్వాత లెంగాలపల్లి లేదు, బోడగాం లేదు, ఒక్క మా ఊరికే ఎట్లుండి వస్తున్నారో తెలియదు. జనం కూడా పెద్ద ఎక్కువ మంది లేరు, 10 ఇళ్ళు ఉన్నాయి, తక్కువ జనాభా ఉన్నాయి. ఎందుకు ఈగలకి మీ ఊరికి అంత వాతావరణం కూడా మాకు చాలా బాగుంటుంది, గాలి కూడా అంతా బాగానే ఉంటుంది. ఎందుకు ఎక్కువ వస్తున్నామంటే మరి ఏది చెప్పగలము? ఆ పక్కన ఇది ఉన్నది, కోల్డ్ ఫ్యాక్టరీ ఉంది, దాని మీద వస్తున్నావో దీని మీద వస్తున్నావో లేదు. వాళ్ళు ఏది చేస్తారంటే అమ్మిన తర్వాత వాళ్ళు కోళ్ళు తెచ్చి పెంచినంత వరకు మాకేముండదు. 40 రోజులు పెంచుతారు, ఏముండవు. వాళ్ళు అమ్మేసిన తర్వాత ఒకసారి వీడు ఒక 5-6 సంవత్సరాల నుంచి కొంచెం వచ్చి దానికి మరి ఎటువంటి వ్యాపారం పెట్టుకొని మనం వేసాను అనుకోను. ఈ సంవత్సరం అంతే వర్షం అవ్వడము, వాళ్ళు అమ్మేయడము, ఇవన్నీ ఒకసారి అవ్వడము విపరీతం అయిపోయి మామూలు పోగులే. అంటే పౌల్ట్రీ ఖాళీ అయిన తర్వాత ఈ ఈగలు ఎలాగొస్తున్నాయా? వస్తున్నాయి. ఖాళీ అయిపోయిన తర్వాత అక్కడ మరి ఉండడానికి సర్టిఫికేట్ ఉండదు, చెంచులు ఇచ్చేస్తున్నాయి. అదే అనుకుంటాను. మరి ఇక్కడ దైవదాన్ని మరి భగవంతుడు చూడాలా, మీరు ఇలాంటి వాళ్ళు చూడాలి, అంతేగాని తప్ప పెన్నడైనా ఇటువంటి పరిణామాలు చవి చూసారా ఇంత వయసులో ఎప్పుడైనా ఈ బాలకపేటలో? లేదు, ఎప్పుడూ లేదు. ఏబో ఉండేవంతే ఆవేట్లోని కషిన్ అయ్యి మళ్ళీ సడన్గా తగ్గిపోయింది. అదేంటి లేదు. ఇప్పుడు ఇది కంటిన్యూ చేయకూడదు. ఈవేళ కషిన్ అయినవంతే రేపు మరికొంచెం అలా ప్రభావం అయిపోయి విపరీతం అయిపోతే ఆ మానవుడు వచ్చి ఏదో కొంతవరకు తగ్గించినాడు, బాగా తగ్గింది. కొంతమంది వ్యధ పడ్డారు ఈ 10 రోజులుగా. ఎటువంటి వ్యధ పడ్డారు ఆ ఈగల కారణం? ఎంత వేదన, ఇంత అంత అనడానికి వీలు లేదు. మాకు వేదన గురించి ఇంత అంత అనడానికి లేదు. ఏమిటి చేస్తామని ఇది
కరెంటు ఇవి అవి తెచ్చి కొనుక్కున్నాం. యాప్స్ అవి కొన్నాం. అవి కొన్న తర్వాత అటు వల్ల తగ్గలేదు. మా మానవరాలు లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఊరికి వెళ్ళిపోయింది. ఆవిడ మామూలు ఇది సర్పలు ఇవన్నీ వేసి క్లీన్ చేసేటికి అక్కడికి ఒక ఇన్ని చచ్చిపోయావు, కానీ అవి తగ్గినట్లేదు. ఏమను ఒక దగ్గర తగ్గుతాయి, కానీ మొత్తం తగ్గుతాయి, కానీ ఒక దగ్గర తగ్గుతుందా? అలాంటి పరిస్థితుల్లో ఇలా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. మహా ఘోరమే. అంటే తగ్గినట్టే ఉంది కానీ ఎటువైపు నుండి మళ్ళీ అవి వస్తాయన్నట్టు భయం మాత్రం వెంటాడుతుంది. అసలు నిన్నటికి వేళ కొద్దిగా పెంచినాయి, నిన్నటికి వేళకి పెరిగినాయి, కానీ అవి తప్పవు. మళ్ళీ రేపటికి వెళ్ళి మళ్ళీ పెరుగుతాయి. పాపం అతనే ఏం చేస్తారు, చుట్టుపక్కల మందులు కొట్టారు, ఊళ్ళో కొట్టారు, ఇంట్లో కొట్టారు, అన్నీ కొట్టారు, తగ్గి అప్పుడు చచ్చిపోతున్నవి, మళ్ళీ పైనుండి వస్తున్నవి. మరి ఏం చేస్తుంది, అలా పొలానికి వెళ్తే కాలుకు నిండా పట్టేస్తున్నాయి. మరి ఏం చేస్తాము, అంతే. చూస్తే కనుక ఈ గ్రామం ఎప్పుడు పుట్టిందో తెలియదు కానీ 90 ఏళ్ళ వయసులో తాను ఎప్పుడూ కూడా ఇటువంటి పరిణామం చూడలేదని పెద్ద ఆయన చెప్తున్నారు. చూస్తే కనుక ఇప్పుడు ఇంటి గృహిణిగా ఇప్పుడు వంట ఉన్నప్పుడు గట్ట ఈగలు ఎలాంటి ఇబ్బంది పెట్టావు, ఎలాంటి ఇబ్బంది పెట్టి? వంటని పొయ్యి మీద వాలిపోయేవి, పొయ్యి మీద అన్నం మీద వాలిపోయేవి, చారు మీద, కూర మీద, డైనింగ్ టేబుల్ మీద పోగులే అన్నం తినలేకపోయేవాళ్ళం. ఒక రోజు భోజనాలు లేవు, మరి లేవు, అన్నం ఉన్నాము. మరి రాత్రికి అతను వచ్చిన ఇచ్చేసినాడు. అంటే పగలు ఈగల సంచారం ఉంటుంది, రాత్రి కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి. రాత్రి పారొచ్చు, తొగలు లైట్ వేసి తప్పు. లైట్ ఒరుకు చేసుకుంటాడు పిల్లడు, ఆ పిల్లడు లైట్ మరి ఒరుకు చేయలేకపోయాడు. మరి ఏడ్స్ చేస్తాం మేము, మా ఊరు ఏనాటి ఊరు, మరి ఏడ్స్ చేస్తాం. అంటే ఈగల కారణంగా ఆకలి మంటలతో పాటు కనీసం కంటి మీద కొనుక్కు లేని పరిస్థితి రోజులు కూడా గడిపి అలాగే వచ్చింది. కంటి మీద కొనుక్కు లేకంట ఏగల పరిస్థితి, ఊళ్ళల్లో ఏగలేని, ఇళ్ళల్లో ఏగలేని, పోగులు ఏడ్స్ చేస్తాం బాబు. ఇప్పటికైనా ఈ స్ప్రే చేసే ప్రక్రియ ఈ ఈగలు తగ్గుతాయి అనుకుంటున్నారా, మళ్ళీ ఎటువైపు నుండి అవి వచ్చి? మరి తెలదు బాబు, మాకు తెలదు, వస్తాయని తెలదు, రావు అని మాకు తెలదు. మునుపెన్నడైనా ఇంత వయసు వచ్చింది కదా, ఎప్పుడైనా ఎటువంటి ఇబ్బందులు పడ్డా? ఈ ఊరికి కూతురువా కోడలవా? కోడలనే, అతను మా అతనే, కోడలనే. ఇంతవరకు లేవు, ఇంతవరకు ఎప్పుడు ఎరగము. వచ్చేవి కానీ పుంజుడు 2 పుంజాలు వచ్చి వెళ్ళిపోయేవి, ఎప్పుడు లేదు. ఎట్నుండి వస్తున్నాయో కూడా తెలియదు అవి. ఇటు నుంచే. చూస్తే కనుక బాలకపేట గ్రామస్తులకు మాత్రం ఈగల బెడద కంటి మీద కునుకు లేకుండా చేయడంతో పాటు ఈరోజు కనీసం అన్న పానీయాలకు కూడాను దూరం చేసే పరిస్థితి. గ్రామం చూస్తే చాలా చిన్నది, అంటే మొత్తం వ్యవసాయ ఆధారిత గ్రామం. ఈ 10 కుటుంబాలకు సంబంధించినటువంటి పెద్దలు మాత్రమే గ్రామంలో ఉన్నారు. నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ గ్రామం చూస్తుంటే ఈగల కారణంగా ఇల్లు విడిచి చెట్లు చేమల కింద తలదాచుకునే పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక ఇంటి దగ్గర స్ప్రే చేసిన తర్వాత ఏవైతే చనిపోయిన ఈగలు ఉన్నాయో వాటిని కోడి పిల్లలు తినే పరిస్థితి ఉంది. అంటే ఎవరైతే సెక్రటరీ తీసుకున్నటువంటి చర్యల అనంతరం మాత్రం ఈగల బెడత కొంత తగ్గినట్టే ఉంది. కానీ గ్రామ శివారులో ఉన్నటువంటి ఏదైతే కోల్ పౌల్ట్రీ ఉందో అక్కడ కోళ్ళు పెంచినంత రోజులన్నీ కూడాను ఈగలు ఇటువైపు వచ్చే పరిస్థితి. కానీ ఆ కోళ్ళు అమ్మకం అయిపోయిన తర్వాత ఆ ఈగలు గుంపులుగా గ్రామంలోకి చేరి ఈరోజు మాత్రం గ్రామస్తులు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి పరిణామం అందరినీ కూడాను విస్మయం చెందుతుంది. ఎందుకంటే మునుపెన్నడు కూడాను ఈ గ్రామంలో ఇటువంటి కష్టం రాలేదు. అటువంటి కష్టం వచ్చిన తమను మాత్రం ఈ కష్టం గట్టెక్కించాలి చెప్తున్నారు. చూస్తే గ్రామం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. ప్రస్తుతం చూస్తే కనుక ఇక్కడ ఈగలు చూస్తే మటుగా ఇక్కడ ఈ దృశ్యాలు చూస్తుంటే ఇల్లు వాళ్ళు వదిలి అక్కడ ఎక్కడైతే గుడి దగ్గర సేద తెచ్చుకుంటున్నారో దీనికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. గుంపులుగా చనిపోయి పడి ఉన్నటువంటి ఈ ఈగలు ఇవన్నీ కూడా ఉదయం ఎవరైతే సెక్రటరీ తీసుకున్నటువంటి చర్యల కారణంగా స్ప్రే చేయడంతో ఇవన్నీ కూడాను ఇలా మృతి చెందే. ఇవే కనుక బతుకుంటే మనుషులు నిలబడకుండా కూడాను లేనటువంటి పరిస్థితి. ఇంతలా అంటే ఇల్లు వదిలేసి అక్కడికి వెళ్ళిపోవడానికి కారణమే ఇల్లు వదిలేసి అతను వంకే మాకు ఒక తగ్గినాయి, లేదా తగ్గవు మేము ఎట్టని వెళ్ళిపోతాము. మరి అంతే. కానీ ఇన్ని ఈగల నుంచి ఎలా మీరు బయటపడ్డారు? ఇంట్లో ఉండొచ్చు కదా, బయటకు రాకుండా. ఇంట్లో లేవు బాబు, ఇంట్లో భోజనాలు తింటికి ఇతరు లేవు. ఇప్పుడు ఇంట్లో చూసినా ఇంట్లో ఈ బట్టలపై కూడా ఇంకా వాళ్ళు ఉన్నాయి. అవి స్ప్రో కోల్పోయినటువంటి ఈగలు. ఆ మంచం మీద కూడా పూర్తి స్థాయిలో ఈగలు
ఉండడం కూడా గమనిస్తున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఈ ఈగల కారణంగా ఏదైతే బాలకపేట గ్రామస్తులు మాత్రం ఇళ్లను వదిలి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి, అన్నం తిందామన్నా కూడాను తిననిచ్చే పరిస్థితి లేదు, రాత్రి కంటి మీద కునుకు లేకుండా చేసే పరిస్థితి పరిణామాలు. ఎవరైనా కూడా పొరపాటు లైట్ వేస్తే మొత్తం గుంపుగా వచ్చి కనీసం అక్కడ కూర్చునే పరిస్థితి లేకుండా చేస్తున్నటువంటి ఈ కష్టం నుంచి గట్టెక్కించాలని చెప్పేసి కోరుతున్నారు. ప్రస్తుతం వారికి వచ్చిన కష్టంపై ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో స్పందించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించినటువంటి సెక్రటరీ మనతో ఉన్నారు. అసలు ఈ కష్టం ఎప్పుడు వచ్చిందని చెప్పారు, చెప్పిన తర్వాత మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు? సార్ మాకు 6వ తేదీన తెలియజేయడం జరిగింది ఫోన్ ద్వారా. ఆల్రెడీ వెంటనే వచ్చిన తర్వాత 6వ తేదీ నుండి మేము శానిటేషను, స్ప్రేయింగు, తర్వాత దోమల మందు, ఈగల మందు అన్నీ చల్లడం జరిగింది. కానీ ఫస్ట్ రోజు మేము దోమల మందు చల్లడం వల్ల ఈగలు అనేవి ఎటువంటి ఎఫెక్ట్గా చనిపోవడం జరగలేదు. కానీ నెక్స్ట్ మేము ఏంటంటే కొంతమంది డాక్టర్ల యొక్క సలహా మేరకు ఈగల మందు వేయడం వలన వెంటనే బాగా తగ్గుముఖం పట్టాయి. గ్రామస్తులు ఇంకా మేము చేసిన పనులకు కొంచెం సంతృప్తి చేశారు. అయినప్పటికీ ఇంకా కొంచెం ఈగలు ఉన్నాయి కాబట్టి దానికి ఇంకా తదుపరి చర్యలు ఏంటంటే మేము ఆలోచించి రోజు చేస్తున్నాం. ఈ రోజుకి ఇంకా మళ్ళీ మేము స్ప్రేయింగ్, తర్వాత శానిటైజేషన్ పనులు ఏమైనా ఉంటే చేయడం జరుగుతుంది సార్. అంటే పారిశుద్ధ్యం కారణంగా ఈగలు ఇటువైపు వచ్చాయనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ పౌల్ట్రీ దగ్గర ఉన్న కోల్ అమ్మకాలు అయిపోయిన తర్వాత అక్కడ నుండి ఇటు వచ్చాయని గ్రామస్తులు చెప్పిన దానికి ఏమైనా పొంతనుందా? అంటే పారిశుద్ధ్యం కారణంగా ఏంటంటే ఎటువంటి లేదు, ఊరు నీట్గా ఉంది, మీరు చూశారు సార్. కానీ ఊరు పరంగా ఎటువంటి మనకి ఎటువంటి ఊరు గ్రామస్తులు ఇంకా మంచిగా తన పరిసరాలు అన్నింటినీ నీట్గా ఉంచుకోవడం జరిగింది. ఏదేమైనా సరే ఏంటంటే ఈ గ్రామస్తుల యొక్క చెప్పడం జరిగింది ఏంటంటే కోళ్ళు ఫారం దగ్గర ఉండడం వల్ల ఆ కోళ్ళు ఫామ్ యొక్క కోళ్ళన్నీ పూర్తిగా వెళ్ళిపోవడం మూలంగా అక్కడ కోళ్ళు ఫామ్ ఖాళీగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ వల్ల ఈగలు వచ్చాయని గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ మేము కోళ్ళు ఫామ్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, అక్కడ స్ప్రేయింగ్ చేయడం చెప్పినాము. ఇంతలా గుంపులుగా చనిపోయి మార్నింగ్ మీరు చేసినటువంటి చర్యల కారణంగానే అంతే సార్. మేము మందు చల్లడం వల్ల ఈగలని చనిపోయాయి. ఆల్రెడీ మీరు చూశారు సార్. ఇప్పుడు ఈగలు అనేది అంత ఎఫెక్ట్ లేవు. తొలి అయితే మేము చెప్పినప్పుడు ఏంటంటే 1-2 రోజులు పూర్తిగా ఉండేవి. ఆ ఎఫెక్ట్ అనేది బాగా ఇప్పుడు తగ్గించాము. 6వ తేదీ నుండి మీరు చేపడుతున్న చర్యల్లో భాగంగా తగ్గుముఖం పట్టాయని మీరైతే భావిస్తున్నారు. గ్రామస్తులు మళ్ళీ ఎటువైపు నుండి ఈగలు గుంపులుగా వస్తే భయం కూడా ఉంది. ఆ భయం నుండి వారిని నిర్భయంగా ఉంచాలంటే మేము ఇంకా ఇప్పుడు మేము చేసినటువంటి శానిటేషన్ పనులకి వగైరా ఎటువంటి బ్లీచింగు, తర్వాత ఈ దోమల మందు, ఈగల మందు ఇటువంటి ఏవైనా ఉంటే ఇంకా పరిసరాలు ఇంకా నీట్గా ఉంచడంలో భాగంగా తగ్గుతాయని మేమైతే ఆశిస్తున్నాం. ఇంకా తగ్గేదానికి పై అధికారులు తెలియజేసి ఇంకా సంపూర్ణంగా ఈ గ్రామాన్ని ఆరోగ్యపరంగా ఉంచే విధంగా మేము ఉంచుతామని మేము అనుకుంటున్నాం సార్. ఏదైనా సరే ప్రాబ్లం ఉంటే ఈ గ్రామస్తులతో నిత్యం మేము అందుబాటులో ఉంటూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ గ్రామస్తులకి ఆరోగ్యంగా ఉండాలని మేము కంప్లీట్గా సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చూస్తే కనుక బాలకపేట గ్రామానికి వచ్చినటువంటి ఈ కష్టం నుండి ప్రభుత్వం వెంటనే స్పందించింది. 6వ తేదీన ఈ గ్రామస్తులు పడుతున్నటువంటి ఈ ఈగల బెడద నుండి తమను కాపాడాలని సెక్రటరీకి సమాచారంతో తొలినాళ్ళలో దోమల మందు చల్లడం జరిగింది. అయినప్పుడు కూడా ఈగలు తక్కువ పట్టుకోవడంతో వెటర్నరీ డాక్టర్లను సంప్రదించి తదనుకున్నటువంటి మందును కూడా ఈరోజు స్ప్రే చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పరంగా ఎటువంటి సమస్యలు లేకపోయినా కూడాను ఈరోజు ఈగలు మాత్రం ఎట్టుండి వస్తున్నాయా అని ఆరా తీసిన క్రమంలో ఏళ్ల తరబడి క్రితం నిర్మించినట్టు ఆ పౌల్ట్రీ కారణంగా ఎటువంటి ఇబ్బందులు పడాయి. కానీ ఇటీవల ఆ పౌల్ట్రీలో పెంచినటువంటి కోళ్ళు విక్రయాలు అయిన అనంతరం అక్కడ మూసివేయడం జరిగింది. అక్కడ ఉండాల్సిన ఈగలన్నీ గ్రామం వైపు దాడి చేస్తున్నాయని భయం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారికి వచ్చిన కష్టం నుండి తీసుకున్నటువంటి చర్యలు మాత్రం ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నటువంటి ఆశాభావంతో ఉన్న గ్రామస్తులు మళ్ళీ ఎటువైపు నుండి ఈగలు వస్తాయన్న భయం మాత్రం అని వెంటాడుతుంది. బాలకపేట గ్రామానికి ఈగల బెడద వెంటాడుతుందన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. బాలకపేట గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.